హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ 'హృదయభాను' పార్ట్ 7. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హృదయ్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనడంతో పండు మనసు ముక్కలు అయిపోయింది. తన కాళ్ళ కింద భూమి ఒక క్షణం కంపించినట్టుగా అయింది. ఆమె కంట్లో నుండి కన్నీరు తన ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి. తన గుండెని ఎవరో కోసి తనకి దూరంగా తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. చలనం లేని బొమ్మలా నిలబడి ఉంటుంది. ఆమె బాధ వర్ణనాతీతం. ఐ థింక్ ఆ బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పక్క వాళ్ళ ఊహకి కూడా అందదు. అంతేగా మరి. తాను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన వాడు మొదటిసారి తనతో మాట్లాడుతున్నందుకు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిందో, అతనితో కలలు కన్న జీవితం తనకి దక్కుతుందని కూడా అంతే సంబరపడిపోయింది. అలాంటిది అతడు అలా మాట్లాడేసరికి తనకి ఊపిరి తీసుకోవడం కూడా భారంగా మారింది. ఒక్క క్షణంలో అంతా తలక్రిందులైపోయింది. తాను కన్న కలలన్నీ కల్లలైపోయాయి. అందుకే గుండెలవిసేలా రోదిస్తుంది. అతను అవేమీ పట్టనట్టు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నాకు ఈ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రాణంలా ప్రేమిస్తుంది. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము. కానీ మా నాన్నగారు నాకు ముందుగా చెప్పకుండా ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఆ సమయంలో నేనేం మాట్లాడలేక ఓన్లీ పెళ్లి చూపులే కదా, ఒకసారి వచ్చి చూసేసి నాకు నచ్చలేదు అని చెబుదామని అనుకున్నాను. కానీ నువ్వు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చేశావు. ఇప్పుడు వాళ్ళకి నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ పెళ్లి చూపులకి రావడం కూడా నాకు ఇష్టం లేదు. మా నాన్నగారి కోసం ఆయన మాట కాదనలేక వచ్చాను అంటూ అలా అతను ఏదేదో చెప్పుకుంటూ పోతున్నాడు. అలా అతను ఒక్కో మాట చెప్తూ ఉంటే పండుకి తన గుండెల్లో ఎవరో గట్టిగా గుణపంతో గుచ్చుతున్నట్టుంది. అయినా కష్టపడి తన బాధని దిగమింగుకుని, మీరు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా అని బాధతో మాటలు కూడా రాక తడబడుతూ అడుగుతుంది. దానికి హృదయ్ ఆమె బాధని అర్థం చేసుకోనట్టుగా, తనెవరో మీకు ఎందుకు అని అడిగాడు. ఏం లేదు అండి, ఊరికే తెలుసుకోవాలని ఉంది. మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదంటే వద్దు అంటూ బొంగురు గొంతుతో అడుగుతుంది. మన పండుకి ఆమె ఎవరో తెలుసుకోవాలన్న కోరిక బలంగా ఉంది. ఉండదా మరి? తనే సర్వస్వము అని అనుకుంటున్న అమ్మాయికి ఆ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటే ఆ అమ్మాయి ఎవరో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుందిగా. అందుకే పండు కూడా తెలుసుకోవాలని అనుకుంటుంది. పండు అలా అడిగినా సరే ఆ అబ్బాయి కొంచెం సేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అతను అలా మౌనంగా ఉండడంతో మళ్ళీ పండునే మనసు కుదురుగా ఉండలేక, మీరు లవ్ చేసే అమ్మాయి ఎలా ఉంటుంది, బాగుంటుందా అని చిన్నగా తన బాధని దిగమింగుకుంటూ అడిగింది. ఆ మాటకి హృదయ్, బాగుండడం ఏంటి, ఆ అమ్మాయి అందానికే అసూయ పుట్టేలా అపరంజి బొమ్మల పాలరాతి శిల్పంలా ఉంటుంది అని ఒకలాంటి ఫీలింగ్తో చెప్తాడు. ఆ మాటకి పండు మనసు చివుక్కుమంటుంది. అయినా తనని తాను కంట్రోల్ చేసుకుని, మళ్ళీ మీకు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా అని అడిగింది. దానికి వెంటనే హృదయ్, ఇష్టం కాదు, తాను నా ప్రాణం అని అంటాడు టక్కున. అయినా పండు ఆశ ఇంకా చావక మళ్ళీ, మరి ఆ అమ్మాయికి మీరు అంటే ఇష్టమేనా అంటుంది. ఆ మాటకి వెంటనే ఆ అమ్మాయి నన్ను నాకంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తుంది. తన ప్రేమని పొందడం నా అదృష్టం. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టాము. ఈ జన్మకి తనే నా జీవితం. ఆమె లేని జీవితాన్ని కూడా నేను ఊహించలేను అని చెప్తాడు హృదయ్. అప్పుడు పండు మనసులో, అంటే నా హృదయ్కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టమా? నేను తనకి ఏమీ కానా? నాకు నా హృదయ్తో కలిసి ఉండే అదృష్టం లేదా? నా హృదయ్ నాకు దూరం అవుతాడా? నో. ఆ ఆలోచన కూడా ఆమె భరించలేకపోతుంది. తన గుండె బరువెక్కిపోతుంది. నో హృదయ్, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేని జీవితం నాకు శూన్యం.
ఐ లవ్ యూ హృదయ్, లవ్ యూ సో మచ్ అని గట్టిగా అరిచి చెప్పాలనుంది ఆమెకి. కానీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే తన హృదయ మనసులో తనకి స్థానం లేదు. ఆ మాట కూడా ఆమె తట్టుకోలేకపోతుంది. అంత బాధలో కూడా ఆమెకి హృదయ లవ్ చేసే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది. అందుకే చివరగా మీరు లవ్ చేసిన అమ్మాయి ఎవరు? తన పేరేంటి? ఏం చేస్తుంటుంది? అని అడుగుతుంది చిన్నగా. పండు మాట్లాడే మాటలు అన్నీ అటు వెనక వైపు తిరిగి మాట్లాడుతుంది. హృదయ్‌కి పండు ఫేస్ కనిపించదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి? నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుందా? అని అడుగుతాడు హృదయ్. అప్పుడు మన పండు వస్తున్న కన్నీటిని తుడుచుకుని అటువైపు నుండి ఇటువైపుకు ముందుకు తిరిగి హృదయ్‌ని చూస్తూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. దానికి హృదయ్ పండు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేను ప్రేమించింది ఎవరినో తెలుసా? భాను, భానుమతి, డాటర్ ఆఫ్ రవిచంద్ర అని చెప్తాడు ఎంతో సంతోషంగా. ఆ మాటలు విని ఓహ్! అవునా అంటుంది ఏదో లోకంలో ఉండి. అతను అన్న మాట అర్థం అవడానికి పండుకి 2 నిమిషాలు పట్టింది. అర్థమైన వెంటనే ఏంటి? ఏమంటున్నావు నువ్వు? మళ్ళీ చెప్పు అని ఆనందం, ఆశ్చర్యం, అయోమయం అన్నీ కలగలిసిన ఎక్స్ప్రెషన్తో అడుగుతుంది. అతను మళ్ళీ చెప్తాడు అవును, నేను లవ్ చేసింది భానుమతిని, రవిచంద్ర, సీతల ముద్దుల కూతుర్ని అని గట్టిగా అరిచి మరీ చెప్తాడు. అతని అరుపు ఇంట్లో వాళ్ళకి వినపడదులెండి. అంతే. ఆ మాటకి పండు ఫేస్ 1000 ఓట్లు బల్బులాగా వెలిగిపోతుంది. వెంటనే వెళ్ళి హృదయ్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అలా అతన్ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేస్తుంది. ఇంతకీ హృదయ్ లవ్ చేసిన అమ్మాయి ఎవరు? పండు ఎందుకు ఆ అమ్మాయి గురించి చెప్పగానే హృదయ్‌ని హగ్ చేసుకుని ఏడుస్తుంది? ఈ విషయం తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. మన స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.